హాయ్ ఎవ్రీవన్, మనం ఇవాళ ఏం తెలుసుకోబోతున్నామంటే టాలీవుడ్ టాప్ హీరోస్ గురించి తెలుసుకుందామండి. అలాగే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎక్కడ స్కిప్ అనేది చేయకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను మీ బాలాజీ బీఆర్పీ. ముందుగా ఒక విషయం చెప్పాలండి, వాళ్ళ హీరోల యొక్క మూవీస్ యొక్క కలెక్షన్, అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ని బట్టి అయితే టాప్ 10 హీరోస్ని అయితే ఎంచుకోవడం జరిగిందండి. ఓకే, టాప్ 1 అండి ప్రభాస్ గారు అండి. ప్రభాస్ గారు అయితే ఇప్పుడైతే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 1 హీరోగా చెప్పుకోవచ్చండి. ఈయన ఫేస్బుక్ ఫాలోవర్స్ చూద్దామండి, 23 మిలియన్స్ అయితే ఉన్నారండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 11.7 మిలియన్స్ అయితే ఉన్నారండి. ఓకే, ఈయన లాస్ట్ సినిమా వచ్చేసి సలార్ మూవీ అండి. సలార్ మూవీ బాక్స్ ఆఫీస్ వచ్చేసి 612 నుంచి 715 కోట్లు అయితే వసూలు చేయడం జరిగింది బాక్స్ ఆఫీస్ వద్ద. ప్రభాస్ గారి కలెక్షన్ ఇలా ఉందని చెప్పుకోవచ్చండి. టాప్ 2 అండి జూనియర్ ఎన్టీఆర్ గారండి. ఈయన బెస్ట్ డాన్సర్, అలాగే బెస్ట్ యాక్టర్గా చెప్పుకోవచ్చండి. మంచి యాక్టర్ అని చెప్పుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని. అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ చూద్దామండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 7.4 మిలియన్స్ ఉన్నారండి. అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 7.3 మిలియన్స్ అయితే ఫాలోవర్స్ ఉన్నారండి. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి 6.3 మిలియన్స్ అయితే ఫాలోవర్స్ ఉన్నారండి. ఈయన యొక్క లాస్ట్ సినిమా వచ్చేసి RRR అండి. బాక్స్ ఆఫీస్ వద్ద 1200 కోట్ల పైగా వసూలు చేయడం జరిగిందండి. నెంబర్ 3 అండి. నెంబర్ 3 నుంచి అల్లు అర్జున్ గారు అండి. అల్లు అర్జున్ గారు బెస్ట్ డ్యాన్సర్, అలాగే బెస్ట్ యాక్టర్, అలాగే పుష్ప సినిమాతో బాగా పాపులర్ అయితే రావడం జరిగిందండి. ఈయనకు ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి 21 మిలియన్స్ అండి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పొచ్చండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 25.51 మిలియన్ అయితే ఫాలోవర్స్ ఉన్నారండి. అలాగే ట్విట్టర్లో వచ్చేసి 8 మిలియన్స్ అయితే ఫాలోవర్స్ ఉన్నారండి. ఈయన యొక్క లాస్ట్ మూవీ వచ్చేసి పుష్ప అండి. పుష్ప అయితే సుమారు బాక్స్ ఆఫీస్ వద్ద 378 కోట్లు అయితే వసూలు చేయడం జరిగిందండి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద. టాప్ 4 అండి మహేష్ బాబు గారు అండి. మహేష్ బాబు గారి లాస్ట్ సినిమా వచ్చేసి గుంటూరు కారం అండి. మహేష్ బాబు గారు ప్యాన్ ఇండియా స్టార్ కాకపోయినా ఆయనకైతే ఉన్న క్రేజ్ మాత్రం ఏ హీరోకి లేదని చెప్పుకోవచ్చు అండి మహేష్ బాబు గారికి మన టాలీవుడ్లో. అయితే ఆయన యొక్క ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 13.5 మిలియన్స్ అండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 13.3 మిలియన్స్ అండి. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి 15 మిలియన్స్ అయితే ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ 5 అండి రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు అయితే లాస్ట్ సినిమా వచ్చేసి ఆచార్య అండి. ఆచార్య మూవీ అయితే లాస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు అండి రామ్ చరణ్ గారిది. అయితే RRRకి అయితే మంచి హిట్ కొట్టారని చెప్పుకోవచ్చు అండి. ఓకే, అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 21.4 మిలియన్స్ అండి ఫాలోవర్స్. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ 11 మిలియన్స్ అండి. అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 3.5 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. టాప్ 6 అండి పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పుడైతే పాలిటిక్స్లో ఉన్నారండి. ఇప్పుడైతే సినిమాలో అయితే అరుదుగా ఉన్నారని చెప్పుకోవచ్చు అండి. ఈ మధ్యకాలంలో బ్రో సినిమా అయితే రిలీజ్ కావడం జరిగిందండి. పవన్ కళ్యాణ్ గారు అదైతే ఫ్లాప్ అవ్వడం జరిగిందండి. అయినప్పటికీ ఆయన క్రేజ్ అయితే ఇక్కడ పడలేదండి. అదే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చి 2.9 మిలియన్స్ ఉన్నారండి. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి 1 మిలియన్స్ అండి ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు అండి. అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 5.5 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. తర్వాత అండి టాప్ 7 అండి విజయ్ దేవరకొండ అండి. విజయ్ దేవరకొండ గారి లాస్ట్ మూవీ వచ్చేసి ఖుషి మూవీ అండి. అది యావరేజ్గా నిలిచిందండి. విజయ్ దేవరకొండ కానీ ప్యాన్ ఇండియా స్టార్గా మారడం జరిగిందండి. ఓకే, ఈయన యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 21.4 మిలియన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 3.6 మిలియన్స్ అండి. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ 10 మిలియన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు అండి. తర్వాత 8 వచ్చేసి నాని గారు అండి. టాప్ 8 నాని గారి లాస్ట్ మూవీ వచ్చేసి ఆయన మూవీ అండి. ఈ మూవీ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి. ఈయన కూడా ప్యాన్ ఇండియా స్టార్ లాగా మారిపోవడం జరిగిందండి ఈ మధ్యకాలంలో. ఓకే, ఈయన యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 7.3 మిలియన్స్ ఉన్నారండి. అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 4.7 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి 7.4 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. ఓకే, టాప్ 9 అండి రవితేజ గారు అండి. ఓకే, ఈ మధ్యకాలంలో ఈయన కూడా 100 CRలో అంటే 100 కోట్లు అయితే వసూలు చేయడం జరిగిందండి బాక్స్ ఆఫీస్ వద్ద ఈయన మూవీస్ కూడా. లాస్ట్ మూవీ వచ్చేసి ఈగల్ మూవీ అండి. ఫ్లాప్ అయినప్పటికీ మంచి మూవీ అండి. అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 2.4 మిలియన్స్ ఉండడం జరిగిందండి. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి 4.9 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 1.7 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. చివరిగా టాప్ 10 అండి నిఖిల్ సిద్ధార్థ్ అండి. ఈయన లాస్ట్గా కార్తికేయ 2 సినిమా అయితే ప్యాన్ ఇండియాగా సూపర్ హిట్ కొట్టిందండి. తర్వాత వచ్చిన సినిమా అయితే ఫ్లాప్ అయి ఉండొచ్చండి. అయినా కానీ బెస్ట్ యాక్టర్ అని చెప్పుకోవచ్చండి ఈయన కూడా, నిఖిల్ సిద్ధార్థ్ గారు కూడా. అయితే ఈయన యొక్క ట్విట్టర్ ఫాలోవర్స్ వచ్చేసి 1.6 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 1.6 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. అలాగే ఫేస్బుక్ ఫాలోవర్స్ వచ్చేసి
1.7 మిలియన్స్ అయితే ఉండడం జరిగిందండి. ఈయనతో పాటు రానా గారు కానీ, రామ్ పోతినేని గారు కానీ చాలామంది యాక్టర్స్ అయితే టాలీవుడ్లో ఉండడం జరిగిందండి. వాళ్ళు కూడా బెస్ట్ యాక్టర్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, టాలీవుడ్లో. ఓకే, అయితే ఒక విషయం అండి, ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ప్రభాస్ గారిని టాప్ 1లో పెట్టా, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టాను, మళ్ళీ అల్లు అర్జున్ పెట్టా, అట్లా 10 నెంబర్స్ అయితే పెట్టానండి. అయితే ఒకటండి, ఇప్పుడు నేను ప్యాన్ ఇండియా స్టార్స్ అయితే ఫస్ట్లో పెట్టానండి. తర్వాత అయితే రొటీన్ మామూలుగా ఉన్న టాలీవుడ్ స్టార్స్ అయితే పెట్టడం జరిగిందండి. అయితే నేను ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ అండి. ఎందుకంటే ఆ క్రేజు అంతా ఇంత కాదండి, మన టాలీవుడ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ కన్నా వీళ్ళకి ఎక్కువ క్రేజ్ ఉందండి. మన తెలంగాణ, ఆంధ్ర, అలాగే కర్ణాటక మధ్య అయితే చాలా క్రేజ్ అనేది ఉందండి. నా దృష్టిలో టాప్ 1లో ఉండేది మహేష్ బాబు గారు అండి. మహేష్ బాబు గారికి కర్ణాటక అలాగే చాలా రాష్ట్రాల్లో అయితే యూఎస్ఏలో కూడా మహేష్ బాబు గారికి ఫ్యాన్స్ అయితే ఉన్నారండి. అయితే ఆయన కానీ ఇప్పటివరకు ప్యాన్ ఇండియా సినిమా తెలియదండి. ఇంకా రాబోయే సినిమా ప్యాన్ ఇండియా సినిమా అండి. అప్పుడు అయితే టాప్ 1లోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉందండి మహేష్ బాబు గారి సినిమా, ఎందుకంటే రాజమౌళి గారి సినిమా కాబట్టి. ఓకే, కాబట్టి నేను ఎక్కడ ఎవరి ఫ్యాన్స్ గురించి నేనేం మాట్లాడట్లేదండి, ఎవరిని అటు చేయాలని నా ఉద్దేశం కాదండి. ఇక జస్ట్ టాప్ 1 ఎవరు, టాప్ 2 ఎవరు, ప్రజెంట్ ఎవరు ఉన్నారు అనేసి విషయాన్ని గురించి నేను వీడియో చేస్తాను తప్ప యా హీరోని నేను సపోర్ట్ చేయనండి. ఓకే, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సపోర్ట్ చేసుకుని బాలాజీ బీఆర్పీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.